ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీద పడిన నిందని తొలగించుకోవడానికే ఈ టైంలో ఆఫీస్కి రావాల్సి వచ్చింది సార్. ఆ విషయం గురించి అప్పుడే వదిలేసాం కదా. ఈ టైంలో ఇలా ఆఫీస్కి వచ్చి నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందులో నువ్వు నా ఆఫీస్కి వచ్చావు. ఆ విషయం మీరు వదిలేసినంత సులభంగా నేను వదిలేయలేకపోయాను సార్. ఎందుకంటే నాది మోసం చేసే మనసు కాదు సార్. ప్రాణం పోయినా నమ్మిన వాళ్ళని మోసం చెయ్యను సార్. ఆ దొంగ ఎవరో ఇప్పుడే తెలిసింది. రేణుక, ఇదంతా నీ పనా? ఛే, ఏదో పని చేసింది కాకుండా రూపు మీద నిందలేసావా? నిన్నిప్పుడే సస్పెండ్ చేస్తున్నాను. అలా అనకు రాజు, ఏదో పొరపాటును చేసేసినాను. ఎవరు చేసిన పొరపాటు వల్ల వాళ్లే సఫర్ అయితే క్షమించి వదిలేయచ్చు. కానీ ఒకరు చేసిన పొరపాటు వల్ల పక్కన వాళ్లకు కూడా ఎఫెక్ట్ అయితే అలాంటి వాళ్ల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఆఫీస్కి వచ్చినప్పుడే నా డౌట్ సగం క్లియర్ అయిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాను రూపా, నా కొడుకుతో మాట్లాడద్దని, నా కొడుకుని కలవకూడదని. ఇంత రాత్రి సమయంలో ఆఫీస్కి రప్పించుకున్నావంటే నువ్వెంత బరి తెగించావో అర్థమవుతుంది. అమ్మా, ఇందులో రూపమ్మ గారు తప్పేం లేదు. సార్వాడు మీరైనా చెప్పండి సార్వాడు. ఓహో, ఈ రూపకి రాయిబారిలాగా నువ్వు కూడా ఉన్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పకూడదే. ఏటా నాయనా, దీనికోసం నువ్వు నాసేయి పట్టుకున్నావా? అమ్మా, నువ్వు చేయెత్తంత పని రూపాయి ఏం చేయలేదమ్మా. ఒకసారి ఈ వీడియో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.